ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి అలాగే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక డ్రీమ్ అని అయితే చెప్పొచ్చు అనమాట. దీనికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఓపెన్గా చెప్పాలంటే జీవితాంతం పైసా కూడబెట్టి మొత్తానికైతే దీన్ని దక్కించుకుందామని చూస్తూ ఉంటారనమాట. ఇంతకీ ఇదేంటి అంటే మాత్రం సొంత ఇల్లు. సో ఈ కాన్సెప్ట్తోనే రాబోతుంది మన సిద్ధార్థ్ గారు, అలాగే దేవయాని గారు, మన శరత్ కుమార్ గారు, వీళ్ళందరూ అయితే నటించిన మూవీ 3BHK. సో ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అలాగే ఎమోషనల్గా ఉందని చెప్పొచ్చు. సిద్ధార్థ్ గారికి ఏమో ఒకవైపు చదువు రావట్లేదు, కానీ చదవాలి, అనుకున్నది ఎలాగైనా సాధించాలి, ఒక మంచి ఇల్లు తీసుకోవాలి అని చెప్పి. ఇంకొక వైపు మన శరత్ కుమార్ గారు జీవితాంతం కష్టపడి రూపాయి కూడబెట్టి మొత్తానికి 7 లక్షలు రెడీ చేసి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడున్న రేట్లో 7 లక్షలకి అసలు ఏ బెడ్రూమ్ వస్తుందని చెప్పి అని అయితే మాత్రం మాట్లాడుతూ ఉన్నారనమాట. మరి మొత్తానికి వాళ్ళు అనుకున్నది సాధించారా? మరి సొంత ఇంటి కళను నెరవేర్చుకున్నారా? ఇదే కాన్సెప్ట్గా అయితే రాబోతుందనమాట. నాకు తెలిసి అయితే మాత్రం ఒక బెస్ట్ స్టోరీ అని అయితే చెప్పచ్చు ట్రైలర్ ప్రకారం అయితే. మరి మూవీ రిలీజ్ అయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. చాలా బాగుంది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ అని అయితే చెప్పచ్చు. ఫ్యామిలీతో చూడదగ్గ మూవీలో కూడా ఉంది. సో మరి మీరేమనుకుంటున్నారు ఈ మూవీ గురించి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.